ఇక్కడికి మహిళా కార్పొరేటర్స్ అందరం కూడా రావడం జరిగింది. ఇప్పటికే మా తోటి కార్పొరేటర్ చెప్పినట్టు నిన్ననే కవితక బెయిల్ తీసుకొని బయటకు వచ్చిందని మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉండే. కాకపోతే 166 డేస్ ఒక మహిళ జైల్లో ఉండి బయటకు వచ్చింది, వాళ్ళ పిల్లలు కానివ్వండి ఫ్యామిలీ కానీ ఎంత సఫర్ అయ్యి ఉంటారో అవన్నీ కూడా ఆలోచించకుండా, ఒక విమెన్ అని కూడా చూడకుండా పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టడమే కాకుండా చాలా డీగ్రేడింగ్గా మాట్లాడడం జరుగుతుంది. సో అదంతా కూడా మేము ఖండిస్తూ మా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మేము కమిషనర్ గారిని, చైర్పర్సన్ గారిని కలవడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. ఉమెన్ అంటే ఏ పార్టీ ఉమెన్ అయినా కూడా మేము అందరినీ కూడా కన్సిడర్ చేస్తాము అని మేము కూడా చెప్పడం జరిగింది. మీరు మొన్న కేటీఆర్ అన్నకి సుమోటోగా ఇవ్వడం జరిగింది. కాకపోతే అసెంబ్లీలో మరి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాటలకి ఎటువంటి నోటీసులు కూడా మీరు వాళ్ళకి ఇవ్వలేదు అని అడగడం కూడా జరిగింది. సో మహిళలు ఏ పార్టీ వాళ్ళైనా కూడా మీరు కూడా బయాస్డ్ బిహేవియర్ కాకుండా ఈక్వల్గా చూడాలని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేను మీ మీడియా త్రూ ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్లీజ్ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కానివ్వండి ఎక్కడైనా ఏ పార్టీ వాళ్ళైనా వేరే మహిళలని డీగ్రేడింగ్గా మాట్లాడకండి. ఎందుకంటే మన ఇంట్లో కూడా మన సిస్టర్స్ ఉంటారు, మదర్స్ ఉంటారు, అందరు ఉంటారు. వాళ్ళని ఏమన్నా అంటే మనం ఎట్లా హర్ట్ అవుతామో అట్లనే అందరు మహిళలు కూడా ఫీల్ అవుతారు. సో ఎక్కడ కూడా మహిళలను డీగ్రేడ్ చేయొద్దు, ప్రతి ఒక్కరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉమెన్ మహిళా కమిషన్ దగ్గరికి వచ్చి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కవితక్క ద్వారా ఏదైతే సోషల్ మీడియాలో రాంగ్గా పోస్ట్ చేయడం జరుగుతుందో ఆ విషయంలో కూడా మేమందరం ఖండిస్తూ, ఒక తోటి మహిళకి ఈ విధంగా జరగడం కూడా కరెక్ట్ కాదు. తను కూడా ఒక మహిళ కాబట్టి ఉమెన్ కమిషనర్ గారు ఒకటే చెప్పారు, మేడం మేము పార్టీ వైజ్గా కాదు, ఒక తోటి మహిళగా మహిళా కమిషన్గా ఒక ఉమెన్కి మేము సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా మేము ఇచ్చిన కంప్లైంట్ ముందుకు తీసుకొని యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మళ్ళీ కూడా మేము ఇది ఫాలోఅప్ చేస్తూనే ఉంటాము. కానీ ఒక మహిళని ఇంత కించపరుస్తూ మాట్లాడడం కూడా పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఒక మహిళను కూడా ఈ విధంగా మరి అదే విషయంలో నేను బండి సంజయ్ గారు కూడా ఒకటే మాట చెప్తున్నాను, ఎంతసేపు బీజేపీలో మెర్జ్ చేస్తాం అంటున్నారు, అది పద్ధతి అయిన మాట కాదు. సుప్రీంకోర్టు లీగల్గానే తనకి బెయిల్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ కవితకు ఒకటే మాట చెప్పారు, ఏమన్నారు, వడ్డీతో సహా నేను తీర్చుకుంటాను, ఎవరిని వదలను, నేను కేసీఆర్ బిడ్డని, నేను 18 సంవత్సరాల రాజకీయంలో ఉన్న బిడ్డని, ఉద్యమాలతో పుట్టిన తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ పార్టీ తీసుకొచ్చిన కేసీఆర్ బిడ్డని, ఇదంతా కూడా రాజకీయ కుట్రగా నడుస్తోంది. కాబట్టి ఈ విషయంలో తను నిజాయితీగా లీగల్గానే సుప్రీంకోర్టు తీర్పిచ్చి బయటకు వచ్చిన ఒక అడిగిన ముత్యంలో వస్తానన్న తెలంగాణ బిడ్డ ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా మరి వచ్చినప్పటికీ కూడా ఓర్వలేనితనం అదే విషయంలోనే రాజకీయ కుట్రంగా వచ్చినప్పటికి జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు రన్నింగ్ కామెంట్స్ చేసి ఫోన్ ఉంది కదా అని చేతిలో ఫోన్ ఉందన్నట్టు ఇష్టం వచ్చినట్టు పెడతా ఉన్నారు. నేను పెట్టిన వాళ్ళకు కూడా నేను సూటిగా ఒక ప్రశ్న చేయదలుచుకున్నాను, మీ ఇంటిలో ఆడబిడ్డలు లేరా, అక్క చెల్లెలు లేరా, అమ్మలు లేరా, కనీసం పెట్టేటప్పుడు నిజంగా ఇది వాస్తవాలా అవాస్తవాలా అని ఆలోచించి పెడితే బాగుంటుంది. ఈ విషయంలో అందుకనే మేము మహిళా కమిషన్ దగ్గరికి వచ్చి మా తోటి కార్పొరేటర్స్ అందరం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి ఇది ఎంతవరకు మేము ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం, ఈ యాక్షన్ తీసుకున్నంత వరకు మేము కొనసాగిస్తూనే ఉంటాము. ఇందుకు ఈ యాక్షన్ ఒకవేళ తీసుకోకపోతే కూడా మా తోటి మహిళలు యావత్తు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ముందుకొచ్చి ఇక్కడ ధర్నా చేయడం కూడా జరుగుతుందనేసి ఈ సందర్భంలో నేను తెలియజేసుకుంటున్నాను.